మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వాజపేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఆర్యూబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 100% నిధులు కేటాయించిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఈ విషయంపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తూ రైల్వే గేట్ల కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పార్లమెంట్లో అనేక సార్లు ప్రస్తావించడం, రైల్వే మంత్రితో నేరుగా చర్చించడం ద్వారా నిధులు మంజూరు చేయించామని చెప్పారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మా కృషి వలన ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. ప్రస్తుతం మల్కాజ్గిరి పరిధిలో అనేక ఆర్యూబీ, ఆర్ఓబీ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇక ఈ విజయాన్ని కొన్ని పార్టీలు తమదిగా చెప్పుకోవడం సరికాదని, ఇది పూర్తిగా బీజేపీ నాయకులు, కార్యకర్తల కృషి ఫలితమని ఆయన స్పష్టం చేశారు. అప్పుడు నేను చెప్పాను, మల్కాజ్గిరిలో ఒక అడిషనల్ ప్లాట్ఫామ్ కావాలి, తర్వాత లిఫ్ట్లు కావాలని అడిగాను. ఎందుకంటే ఒకరోజు ఒక అమ్మాయి, ఒక ఆమె, కొంచెం ఏజ్ ఆమె, అలా ఎక్కుతూ వచ్చేసి తర్వాత ఇటువైపు మల్కాజ్గిరి 3వ నెంబర్ ప్లాట్ఫామ్ దిగేటప్పటికి ఆమె దమ్ము వచ్చేసి పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆమెను తీసుకొచ్చి కిందికి తీసుకొచ్చాం. 108ని పిలిచాం. 108 పిలిచి 108 వచ్చే లోపల తర్వాత ఇక్కడ నుంచి విశాఖపట్నం పోయే ట్రైన్ వచ్చేసింది. అంటే మేము అక్కడ నుంచి ఆమెను తీసుకోవడానికి వీలు లేదు. 1 నెంబర్కి వెనక నుంచి ఆటో నుంచి తీసుకొచ్చేస్తే అక్కడ లెవెల్ క్రాసింగ్ గేటు, ఆ లెవెల్ క్రాసింగ్ గేట్ వచ్చేసి హాస్పిటల్ తీసుకొచ్చే లోపల ఆమె చనిపోయింది. దిస్ ఈజ్ ద కేస్ అని చెప్పేసి మా జనరల్ మేనేజర్కి ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్ రాశాను. లేదు మీకు ఏమేమి కావాలో అన్నీ రాసి ఇచ్చేసేయండి, మేము అన్నీ చేస్తామని చెప్పారు. అప్పుడు నేను లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇంకోటి కట్టేసి తర్వాత ఇది చేయాలని చెప్పేసేస్తే 12 మీటర్స్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే దాదాపు దీన్ని మీరు చూసినారంటే ఈ హాల్ ఎంత పొడుగుతుందో మీరు ఎవరన్నా చూడండి, ఇంత పెద్దగా ఉంది. ఒక ఫంక్షన్ చేసుకోవచ్చు అనమాట దాని మీద. ఇప్పుడు కట్టిన బ్రిడ్జ్ 12 మీటర్, దానికి 3 లిఫ్ట్లు, 2 ఎస్కలేటర్లు కూడా శాంక్షన్ అయింది. తర్వాత ఇంకొక ప్లాట్ఫారం ఇటువైపు, అంటే మన గుడి ఉంది కదా, సాయిబాబా గుడి వైపు ఒక ప్లాట్ఫారం కడుతున్నారు. తర్వాత మధ్యలో ఇంకొక లైన్ వేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఆ ప్లాట్ఫారం ఉన్న 3వ నెంబర్ ప్లాట్ఫారం తగ్గించేసేసి తర్వాత దాంట్లో అక్కడ ఒక లైన్ వేసేస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు మినీ టెర్మినల్ మల్కాజ్గిరి. తర్వాత మాకు జెడ్ఆర్యూసీసీ మీటింగ్ 15 రోజులు 20 రోజుల ముందే నోటీస్ వచ్చింది, మీరందరూ సబ్జెక్ట్స్ ఇవ్వనేసి. తర్వాత నేను అన్నాను, మల్కాజ్గిరిలో ఎక్స్ప్రెస్ లైన్ని నిలబెట్టాలి. ఎందుకంటే చాలా వరకు పోవాలంటే సెకండ్రాబాద్కి పోవాలంటే 25 రూపాయలు, ప్లస్ అక్కడి నుంచి కాచిగూడ పోవాలంటే 30 రూపాయలు, 50-60 రూపాయలు అవుతుంది. అవన్నీ ఇక్కడి నుంచి పోతాయి. కాబట్టి మీరు ఇది చేయండి అని చెప్పేసి ఎక్స్ప్రెస్ ట్రైన్లన్నీ ఆపేటట్టు నేను రాశాను. తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్ రాసేసి మిగతాది మాత్రము మన ఎంపీ గారికి మీరు ఇది అడగండి, అది ఆర్యూబీసో ఆర్యూసీ మీ లెవెల్లో మీరు అది అడగండి చాలా అని చెప్పేస్తే ఆయన అదే పాయింట్స్ ఆర్యూబీసీ మల్కాజ్గిరిలో మొత్తం 2-3 మనకు కావాలనుకున్నాం ఫస్ట్, కానీ ఆయన మొత్తం అడిగేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా కావాలన్నారు. తర్వాత మాకు ఒక బుక్లెట్ ఇచ్చారు. ఆ బుక్లెట్లో మొత్తం ఏ పాయింట్లో ఏదేది ఉంది, ఎక్కడ ఏది హెల్డప్ అయింది, ఎక్కడ డ్రాయింగ్స్ రాలేదు, ఎక్కడ మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ ఇవ్వలేదు, ఇదంతా కూడా చెప్పేసేసి మాకు ఆ బుక్లెట్ సప్లై చేశారు. తర్వాత ఆయన మీకు లంచ్ కూడా అరేంజ్ చేశారు. లంచ్ అరేంజ్ చేసిన తర్వాత జనం కొందరు ఒక నెల అయింది వచ్చేసి, కొత్త అతను ఏం తెలియదు, ఇంకా ఎక్కడ పోలేదు. తర్వాత ఆయన కూర్చున్నారు. ఆయన తర్వాత నేను పక్కన పోయి నేను కూర్చొని మా మల్కాజ్గిరి అంటే సార్ వచ్చేసి మల్కాజ్గిరిలో రైల్వే ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారంటే నేనుండే 75% రైల్వే ఎంప్లాయీస్ అనే చెప్పాను. తర్వాత ఇది చేసిన తర్వాత సార్తో మాట్లాడారు, మీరు అన్నీ ఇది చేసేసుకోండి, మేము తప్పకుండా మీరు చెప్పింది చేస్తామని చెప్పేసి సార్కి చెప్పారు. ఇది జరిగింది. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకు ఆ మీటింగ్లో అక్కడ బుక్లో ఉన్నాయి. నాకు కూడా బుక్ ఇచ్చారు. అందరికి 39 మంది, 5 మంది ఎంపీలు ఉన్నారు. అందులో మల్కాజ్గిరి నుంచి మేము ఇద్దరమే, మిగతా వాళ్ళు వేరే దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చినారు. కానీ తర్వాత మల్కాజ్గిరి రిప్రజెంట్ చేసే వాళ్ళు మాత్రం మేమిద్దరం అనమాట. కాబట్టి మా ఇద్దరు పాయింట్లు కూడా ఇది చేసేసి జనరల్ మేనేజర్ ఒప్పుకున్నారు. తర్వాత ఈరోజు ఆర్కే నగర్ స్టేషన్లో ఏముందంటే అది కట్టారు. ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చేసి దీని వరకు నిజామాబాద్ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఇటువైపు డైవర్ట్ చేస్తారు. అవి సెకండ్రాబాద్కి పోవు. తర్వాత ఇంకో కొన్ని ట్రైన్స్ మళ్ళీ సెకండ్రాబాద్కి వచ్చేసి తర్వాత అక్కడి నుంచి ఇలా రావాలా, లింగంపల్లి నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఈ లైన్లో ఇక్కడ నుంచి వచ్చే లైన్లో పంపిస్తే నేరన్మెట్ స్టేషన్ కూడా పెద్ద కట్టేస్తే అన్నీ కూడా ఇక్కడ ఆపచ్చు అని చెప్పేసి ఒక రిప్రజెంట్ ఇచ్చినాం. దాన్ని ఇంప్రూవ్ చేయమనేసి ఇది నేరన్మెట్ స్టేషన్ అది కూడా చేస్తామని ప్లాన్ ఉంది. తర్వాత ఇంకా 2 స్టేషన్లు మన ఎంపీ గారు ఫస్ట్ ఎలక్షన్ రాగానే అక్కడ మన గార్డెన్లో లక్ష్మీ సాయి గార్డెన్లో మీటింగ్ పెట్టారు. నన్ను ఎవరో బీజేపీ వాళ్ళు అంటే మా ఫ్రెండ్ తీసుకొచ్చేసి అప్పుడు రిప్రజెంట్ చేశారు. సార్ ఈయన నూర్ అనేసి మా ట్రావెలర్స్ అసోసియేషన్ రైల్వే ఎంప్లాయీ. తర్వాత అంటే ఆయన ఏం చేశారు,
ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నన్ను గెలిపించి 15 నెలలు అవుతుంది. ప్రత్యేకంగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే. ఫస్ట్ టైం మీతో ఇంటరాక్ట్ అవుతుంది. జనరల్గా నాలాంటి వాడిని ఈ ఆర్పాటలకు పోవడం, ఈ ఊకే ప్రెస్లలో చెప్పులు, ఫ్లెక్సీలలో పెట్టించుకోవడం, సన్మానాలు చేయించుకుంటూ నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను మామూలు మనిషిని కాబట్టి నేను పని మీద పడతా. నన్ను మొట్టమొదటిగా గెలిపించిన తర్వాత నాకు అర్థమైన సమస్య ఏంటంటే, రైల్వే నిలయం నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో, ఎస్పెషల్లీ మల్కాజ్గిరి పార్లమెంట్ అసెంబ్లీ, తర్వాత మేడ్చల్ అసెంబ్లీ, ఇవన్నీ కూడా రైల్వే సమస్యలతో ముడిపడినటువంటి ప్రాంతం. రైల్వే నిలయం ఇళ్ళనే ఉంటుంది, రైల్వే ఆఫీసుల ఇళ్ళనే ఉంటాయి, కార్ఖానాల ఇళ్ళనే ఉంటాయి, అల్లుకొని పోతాయి మొత్తం రైల్వే లైన్లు అన్నీ కూడా ఈ సెగ్మెంట్ నుంచి. ఇవాళ అనేక సంవత్సరాలుగా గేట్ల కాడ అటొక కిలోమీటరు ఇటొక కిలోమీటర్ జామవుడు ప్రజలు తిట్టుకుంటూ పోయేదాన్ని నేను కళ్ళలో చూసిన. మొట్టమొదటిగా నేను చేసిన పని ఏంటంటే, ఒక 1 డే 2 days హైదరాబాద్ జోన్కు సంబంధించిన, సికింద్రాబాద్ జోన్కు సంబంధించిన 2 డిఆర్ఎంలు ఇంజనీర్లతో కలిసి ఫీల్డ్ విజిట్ చేశాను. మొత్తం మేడ్చల్ కాడ మొదలుపెట్టి మొత్తం అప్ టు మళ్ళీ ఎన్ఎఫ్సి దగ్గర ఉండేటువంటి రైల్వే గేట్ల వరకు అన్ని లైన్లకు సంబంధించినటువంటి నేనే స్వయంగా వాళ్ళు తీసుకొని పోయినా. ఫీల్డ్ మీద పోతున్నప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో లోకల్ ప్రజలతో తెలుసుకొని మళ్ళీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా. వీటన్నిటితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా. మీటింగ్ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారితో మీటింగ్ పెట్టుకున్నాను. 1-2 సార్లు పెట్టుకున్నాను. కొన్ని సమస్యల మీద స్వయంగా నేనే పార్లమెంట్లో కూడా మాట్లాడినా. ఈ పార్లమెంట్ పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి, నాకున్న పనంతకు ఇదే ఉంటుంది, మీరు కొంత ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ఉండాలని చెప్పి అప్పీల్ చేశాను. కానీ మీకు తెలవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ దీంట్లో ల్యాండ్ అక్వేషన్ స్టేట్దే ఉంటుంది, స్టేట్ షేర్ కూడా ఉంటుంది. ఆర్ఓబీలలో దాదాపు 70% స్టేట్ షేర్ ఉంటుంది. 70% పట్టాల మీద వేసేటువంటిది మాత్రమే రైల్వే పోర్షన్ ఉంటుంది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడి ప్రభుత్వం సహకరించదనే నిర్ణయానికి వచ్చిన, ఇక్కడ డబ్బులు లేవని నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను కొత్త ప్రతిపాదన పెట్టా. 100% రైల్వే డిపార్ట్మెంటే మీరు డబ్బులు ఇస్తే తప్ప ఇక్కడ ఆర్ఓబీల నిర్మాణం కానీ ఆర్యూబీల నిర్మాణం కానీ జరిగే ఆస్కారం లేదని చెప్పి మంత్రి గారితో మాట్లాడినప్పుడు, ఎట్లా సాధ్యమవుతుంది, ఇది మన దేశం లెవెల్లో ఉంటుంది అని చెప్పి వారు అని చివరికి వారు ఒకటే ఆస్పెక్ట్ ఒప్పుకున్నారు. మోడీ గారు వందే భారత్ ట్రైన్లు మాత్రమే కాకుండా చెర్లపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి లాంటి రైల్వే స్టేషన్ల మీద వేల కోట్ల రూపాయలు పెట్టి మోడర్నైజ్ చేస్తున్న మోడీ గారు కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి, మేడ్చల్ లాంటి రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజ్ చేస్తున్న సందర్భంగా మేము ఒకటే అడిగినాం, ఇంత ప్రొయాక్టివ్గా, ఇంత పాజిటివ్గా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రైల్వేకి ఖర్చు పెడుతున్నారు, మీరు ఇంకా గొప్పగా ముందుకు పోవాలంటే 100% వీటికి మనమే ఖర్చు పెట్టాలనే ప్రతిపాదన పెట్టి ఒకటే మాటకు అంగీకరించి ఇక్కడ జరిగేటువంటి మీరు ఆర్యూబీలు కావచ్చు, ఆర్ఓబీలు కావచ్చు, అన్నిటికన్నీ 100% రైల్వే డబ్బులతోటే చేయబోతున్నారు. ఒక్కటి మాత్రం ఇక్కడ రామకృష్ణాపూర్ ఉంది, అది వైడనింగ్, ఇంకొక ప్యారలల్ ఒక బ్రిడ్జ్ కట్టేది, అది ఎప్పుడో జిహెచ్ఎంసీ వాళ్ళే స్వయంగా మేమే కట్టుకుంటామని చెప్పి డబ్బులు జమ చేసి ఉన్నారు. కాబట్టి ఆ పాత శాంక్షన్, పాత డబ్బుల జమ తప్ప మిగతా అన్నీ కూడా ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారు. దీని తదుపరి నేను ఒక ప్రతిపాదన పెట్టిన,
రైల్వే డిపార్ట్మెంట్తో జిహెచ్ఎంసీ అధికారుల కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టాం. ఇలా హైదరాబాద్ మొత్తంలో మీకు తెలుసు అనేక మంది కార్మికులు అటువైపు ఇటువైపు పట్టాలు దాటుతూ ఉంటారు. అంతటా మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లేవు, అంతటా కింద పోయేటువంటి ప్యాసేజెస్ లేవు. నేనైనా మీ రైళ్ళ స్పీడ్ పెరిగింది, మీ రైళ్ళ డ్యూరేషన్ కూడా తగ్గింది. ఇలా 5 నిమిషాలకు ఒక రైలు 10 నిమిషాలకు ఒక రైలు పోతూ ఉంది. ఇప్పుడు పట్టాలు దాడడానికి కష్టమవుతూ ఉంది. ఒకప్పుడు అంటేనే ఎప్పుడో గంటకోటో 2 గంటకోటో ట్రైన్ వస్తే పట్టాలు దాచే పద్ధతి ఉండొచ్చు, కానీ లేకపోతే కష్టమవుతుంది. ఈ కళ్ళారా చూసింది ఎక్కడంటే పద్దెనగర్లో, సరత్నగర్లో ఒక 1000 మంది ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు పొద్దున పూట పట్టాలు దాటి సరత్నగర్ పోతారు, మళ్ళీ సాయంత్రం కానీ ఇటు వస్తారు. మేమేమన్నాము ఒక మల్కాజిగిరి మాత్రమే కాకుండా హైదరాబాద్లో ఉన్న అన్ని లైన్లు, అది కాచిగూడ లైన్లు కావచ్చు, అది వరంగల్ పోయే లైన్లు కావచ్చు, ఏ లైన్లు అయినా కూడా అన్నిటికీ మీరు స్టడీ చేసి ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో చేస్తున్నారు, అది కూడా కట్టబోతుంది. ఈ సుచిత్రలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి 4 లేన్ ఆ బ్రిడ్జి కాకుండా అటువైపు ఇటువైపు ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక 2 బ్రిడ్జిలు అక్కడ కూడా శాంక్షన్ చేశారు. ఇది అల్వాల్. ఆ తదుపరి ఇక్కడ మన మల్కాజిగిరి ఏరియాలోకి వస్తే సెఫిల్గూడ ఇక్కడ వాజ్పేయి నగరు, వినాయక నగరు, తర్వాత మౌలాలి, కాకతీయ కాలనీ, దాదాపు ఇక్కడ 3 ఉన్నాయి. వరుస పెట్టి మీకు ఐడియా ఉంటుంది, కొత్త ఒకటి కట్టింది కాకుండా అక్కడ 3 ఉన్నాయి. వాజ్పేయి నగర్లో మీకు తెలుసా కింద క్రానిక్ ఇష్యూ, ఇవాళ అది కావచ్చు, సెఫిల్గూడ కావచ్చు, అమ్మగూడ కావచ్చు, కాకతీయ నగర్ పోయేటువంటి ఈ మౌలాలి దీని మీద ఇది కావచ్చు. తర్వాత ఒక పెద్దది ఏంటంటే ఇవాళ మౌలాలి ఆ రోడ్ నుంచి వెళ్ళి ఇక్కడ ఒక కనెక్టివిటీ, ఒక 200 కోట్ల రూపాయలతోటి ఒక ఆర్ఓబి కడుతున్నాం, 4 లేన్ ఆర్ఓబి. రేపు ఇది లింక్ ఉండాలి మనకని చెప్పి అక్కడ కూడా ఒక 4 లేన్ ఆర్ఓబి కూడా కట్టబోతుంది మౌలాలి దగ్గర. దీంతో పాటుగా ఇక్కడ ఆనంద్ నగర్ అన్నది, ఈ 3 పేర్లు ఇప్పుడు ఈ ఆర్యూబీలో అక్కడ టెంపుల్ ఉంటుంది, అక్కడ ఒక దాన్ని ఏమంటారు, అదే హనుమాన్ టెంపుల్, ఓల్డ్ పిఎస్ దగ్గర కాకతీయ నగర్, అక్కడ ఒకటి, దాని పక్కకు ఒకటి, దాదాపు ఈ మధ్యకాలంలో 3 వస్తున్నాయి. అంటే వినాయక్ నగర్ది ఒకటి, కాకతీయ నగర్ అండ్ వాజ్పేయి. వీటితో పాటుగా ఈ ఆనంద్ నగర్లో ఒక ఆనంద్ బాగ్, ఒక రైల్వే స్టేషన్ కోసం ప్రతిపాదన పెట్టారు. జాగా లేదు. మేమన్నాం మాకు జస్ట్ ఎక్కి దిగే పరిస్థితి సరిపోతుంది, మాకు నడిచొచ్చి ఎక్కడో ఉంటారని చెప్పి వారు రిక్వెస్ట్ చేస్తే వారు దానికి యాక్సెప్ట్. అది కరువు ఉన్నది. కరువులో ఎట్లా అయితే సార్ కొంచెం ప్రమాదం జరుగుతుంది అంటే దానికి కొంచెం ముందు జరిగింది. ఆ బ్రిడ్జ్ మీద కాకుండా, ఇప్పుడు మన వద్దకి బ్రిడ్జ్ మీద కాకుండా కొంచెం ముందుకు కొంచెం మనుషులు పోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టారు. అది ఇక్కడికక్కడ కాకుండా మీ రైల్వే పోలీసులకి సంపూర్ణంగా అవగాహన ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్స్ ఎక్కడైతున్నాయి, ఎక్కడ చచ్చిపోతుందో దాన్ని బట్టి జిహెచ్ఎంసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని 100% ఈ రైల్వే ఖర్చుతో చేయాలని చెప్పి ప్రతిపాదన కూడా పెట్టింది. ఆ తదుపరి నేనే స్వయంగా జిహెచ్ఎంసీ అధికారులు, రైల్వే అధికారులతో ఒక డే లాంగ్ సెషన్ పెట్టుకున్నాం. ఇవన్నీ ఎక్కడ చెప్పలేము. ఇవాళ దాని ఫలితం ఇన్ని అంటే పార్లమెంట్లో మాట్లాడిన ఫలితం కావచ్చు, మంత్రి గారితో 2-3 సమావేశాలు పెట్టిన సందర్భం కావచ్చు, ఇక్కడ బాజాప్తా ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్లో ఒక 4-5 మీటింగ్లు పెట్టచ్చు. మన జెడ్ఆర్యూసీసీ మెంబర్ కూడా ఉన్నారు వారు. అక్కడ నేను మాట్లాడుతుంటే విన్నారు వారు. ఇవాళ కూడా చాలామంది వచ్చిండ్రు. ఇక్కడ మొత్తం ఒక 10-15 శాంక్షన్స్ అయినాయి కొత్తగా, పాత ఒక 3 కంటిన్యూ అవుతుంది. మేడ్చల్లో ఒక ఆర్యూబీ శాంక్షన్ అయింది, కానీ పట్టించుకుని నాదులు లేకుండే. ఇవాళ 99% పూర్తవుతుంది. అది మేడ్చల్ టౌన్లో. అట్లనే దాని పక్కకే గౌడవేల్ అని ఒక ఊరు ఉంటుంది. గౌడవేల్ టౌన్ విస్తరిస్తూ ఉంది, మునుపట్లెక్క లేదు కాబట్టి గౌడవేల్లో కూడా ఒక ఆర్యూబీ శాంక్షన్ చేయబడ్డది. అది ఆల్మోస్ట్ పని కూడా పూర్తి కాబోతుంది. గుళ్ళపోచంపల్లి ఒక దగ్గర శాంక్షన్ అయింది యాక్చువల్గా, కానీ పని అవ్వట్లేదు. దానికి ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంటే నేనే స్వయంగా గుళ్ళపోచంపల్లి ఆర్యూబీ కోసం ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ కోసం కూడా రైల్వే డిపార్ట్మెంట్ ఒప్పించి డబ్బులు ఇచ్చి దాన్ని కూడా ఒక 4-5 నెలల్లో ప్రారంభించుకోబోతుంది. అట్లా గుళ్ళపోచంపల్లి టౌన్లో
గుల్లపోచంపల్లి టౌన్లో ఒకప్పుడు అది ఊరు, ఇవాళ పెద్ద టౌన్ అయిపోయింది. ఆ టౌన్లో కూడా ఇవాళ ఒక కొత్త ఆర్యూబీ ట్రాఫిక్ బాగా పెరిగింది కాబట్టి గుల్లపోచంపల్లి టౌన్లో ఒక కొత్త ఆర్యూబీ కూడా శాంక్షన్.